నా పేరు బత్తిని శ్రీకాంత్. మాది ప్రాపర్ భువనగిరు. ప్రజెంట్గా మేము ఉండేది నాచారము. ఇప్పుడు మీరు చూస్తున్న ల్యాండ్ ఇది రాంపల్లి రెకల్ఫోర్డ్ ఇంటర్నేషనల్ స్కూల్ బ్యాక్ సైడు. ఈ ల్యాండ్ నేను మన తెలిసిన సోదరుడు అయిన ప్రకృతి రైతు దగ్గర నుంచి లీజ్కి తీసుకున్నాము. ఇక్కడ మేము పండించేది ప్రకృతి వ్యవసాయం చేస్తూ వరి పొలము ప్లస్ దాంతోపాటు మేము ఎద్దుగానుగా యూనిట్ పెట్టినాము. దీంతోపాటు ఆవులని ప్రారంభించాలనే ప్లాన్ ఉంది. నా కోసం అయితే నేను ఎంసీఏ కంప్లీట్ చేసి సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉండే 5-6 సంవత్సరాలు సాఫ్ట్వేర్ చేసిన తర్వాత నేను ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో పనిచేసినాను. దాని తర్వాత బిజినెస్ చేసి నాకు వ్యవసాయం మీద ఉన్న ఇంట్రెస్ట్తో నేను మాకు సొంతంగా ఏ పొలం లేకుండే నేను వేరే వాళ్ళ పొలం తీసుకొని నేను వ్యవసాయం స్టార్ట్ చేశాను. అట్లా 2-3 ప్లేసెస్లో లీజ్ ల్యాండ్ మీద వ్యవసాయం చేసినాము. కరోనా తర్వాత అది క్లోజ్ చేసి మళ్ళీ ఈ లాస్ట్ ఇయర్ నుంచి మళ్ళీ ఈ ల్యాండ్ లీజ్ తీసుకొని దీంట్లో మనం కల్టివేషన్ స్టార్ట్ చేసినాము. నేను ప్రకృతి వ్యవసాయదారులైన సుభాష్ పాలేకరు ప్లస్ సివికే రెడ్డి చింతల సాయిల్ దాంది ప్లస్ వేస్ట్ డికంపోజరు పొన్ను స్వామి వాళ్ళ ఆయిల్స్ వీటికి సంబంధించిన యూజ్ చేసి మేము పంటలు పండిస్తున్నాము. ప్లస్ ఈసారి మేము వేసిన రైసు కుంకుమ పువ్వు వెరైటీ దేశీ రకము ఎటువంటి మండులు లేకుండా పండిస్తున్నాము. దీంతోపాటు ఏదైనా రెగ్యులర్గా ఉండాలన్న ఆలోచనతోనే ఈ ఎద్దుగానుగ యూనిట్ని సెటప్ చేసినాము. ఇప్పుడు నా వెనకాల చూసేదే దీన్నే ఎద్దుగానుగ అంటారు. మీరు ఎన్నో వీడియోలో చూస్తుండొచ్చు, కానీ ఇంకొకసారి మీకు దీని ప్రాసెస్ ఒకసారి నేను చెప్తాను. మీరు దాన్ని బట్టి ఇంకొకసారి మీకు దీని నూనె దీని విశిష్టత ఎట్లుంటుందో మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మేము పెట్టినది ఎద్దుగానుగ. ఇది మన రాయితో చేసింది. మనకి ఎద్దుగానుగలు 2 రకాలుగా ఉంటాయి. మనకి కొన్ని ఏమో చెక్కతో చేసి ఉంటాయి, కొన్ని రాయితోని. అయితే మనం ఇప్పుడు ప్రజెంట్గా వాడేది మాత్రం రాయి గానుగ తీసుకొచ్చినాము. ఇది 20 కిలోల కెపాసిటీ గానుగ. దీనికి మనం ఏంటంటే దీని లైఫ్ ఎక్కువ ఉంటుంది. మనకు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల చెక్క గానుగలలో కొన్ని ప్రాబ్లమ్స్ రావడం వల్ల మనము రాయి గానుగని ప్రిఫర్ చేయడం జరిగింది. పల్లీలు ఇప్పుడు మనకు తెలిసిన రైతుల దగ్గర నుంచి మనం తీసుకురావడం జరుగుతుంది. ఈ పల్లీలను తీసుకొచ్చిన తర్వాత కూడా దాంట్లో ఏమైనా పురుగు పట్టినాయన్నా ఏమైనా ప్రాబ్లం ఉన్న పల్లీలు ఏమైనా ఉంటే దాన్ని అన్నీ తీసేసి పల్లీలు వీటిని ఒక 2 రోజులు మనం ఎండల ఆరబోసిన తర్వాతనే మనం వాడడం జరుగుతుంది. ఎందుకంటే మనం విత్తనమే క్వాలిటీగా ఉంటేనే మనం నూనె తీసేది కూడా క్వాలిటీగా ఉంటుంది. కాబట్టి మనం ఫస్ట్ విత్తనం కూడా మంచి విత్తనం సెలెక్ట్ చేసుకొని దాన్ని కరెక్ట్ చేస్తేనే మనకి నూనె కూడా బాగుంటుంది. కొబ్బరి మేము కురిడి కొబ్బరి వాడతాము. అది కేరళ నుంచి కర్ణాటక నుంచి మనకి వస్తుంది. కురిడి కొబ్బరి వాడడం వల్ల మనకు లాభం ఏంటంటే అది 1 సంవత్సరం వరకు ప్రిజర్వ్ అయి ఉంటుంది. దాంట్లో నీళ్ళు కూడా అన్నీ ఇనికిపోయి అది కురిడి కొబ్బరి నూనె తీయడానికి పర్ఫెక్ట్గా పనిచేస్తుందని మేము అదే వాడుతున్నాము. మీకు ఎట్లాంటి గింజలైనా ఏదైనా ఆ వేస్టేజ్ అయినా పాడైన గింజలు అవన్నీ మేము సపరేట్ తీసి మంచిగా ఉన్న గింజలనే మేము గానుగాకి వాడుతున్నాం. అయితే చాలామంది అనుకోవచ్చు ఈ నూనెలు మనము బయట వాడేవి పల్లి నూనె ఇప్పుడు విజయ్ అయినా వేరే కంపెనీలు ఏదైనా చాలా తక్కువ వస్తున్నాయి. ఈ నూనెలు ఎందుకు ఇంత ఎక్కువ అంటే మనము పల్లి ప్రజెంట్గా మనం షాపులలో 130 నుంచి 140 రేటు ఉన్నది. మాకు హోల్సేల్గా తీసుకున్నా మాకు కనీసం 120 రూపాయలకి పల్లి వస్తున్నది. మనకి 2.5 కిలోల పల్లి వేస్తే 1 కిలో ఆయిల్ వస్తుంది. అంటే మీరు 2.5 నుంచి 3 కిలోలు అవుతుంది. ఎందుకంటే మనకి వేస్టేజు ప్లస్ ఎండబెట్టిన తర్వాత తరుగు పోయి మనకి 2.5 నుంచి 3 కిలోల దాకా వస్తుంది. మనకు 1 కిలో ఆయిల్ తీసుకోవడానికి. మీరు ఒకసారి ఆలోచించండి, 120 లెక్క వేసుకున్న మనకి 3 కిలోలకి 340 రూపాయలు ఉట్టి పల్లి కాస్టే అవుతుంది. 360 రూపాయలు పల్లి కాస్ట్ అయిన తర్వాత మనకి నూనె 150 రూపాయలకి ఎలా వస్తుంది? ఉట్టి అదొక్కటే లాజిక్ మనం ఈ నూనెలు వాడుతుంది అర్థమవుతుంది. ఇప్పుడు మేము ప్రజెంట్గా మాకేంటంటే ఇప్పుడు దీనికి కూడా సేమ్ అంతే ఆయిల్ కాస్ట్ అవుతుంది. మాకు 3 కిలోలు అంటే 120 × 3 360 రూపాయలు మాకు ఉట్టి పల్లి కాస్ట్ అవుతుంది. దీని మీద మనకి ఎద్దు మెయింటెనెన్స్ ఉంటుంది. ఎద్దుకు కావాల్సిన గడ్డి అయినా దాని అయినా మనము అదే అరేంజ్మెంట్ చేసుకోవాలి. లేబర్ కాస్టు, మనకు ప్రొడక్షన్ కాస్టు ప్లస్ మేము ఈ ఎద్దు గానుగలు తీసే నూనెలను ఓన్లీ గ్లాస్ బాటిల్లోనే
మేము వినోదాగులు ఇస్తున్నాము, ప్లాస్టిక్ వాడతలే. ఉట్టి మనం గ్లాస్ బాటిలు తక్కువలో తక్కువ మనకి 30 రూపాయల తక్కువ గ్లాస్ బాటిలే లేదు. అది కూడా కాస్ట్ పెరిగిపోతుంది. ఇంత నూనె మనం ఇంత శ్రేష్టంగా చేసి కూడా దీన్ని మళ్ళీ ప్లాస్టిక్ బాటిల్లో పెట్టడం ఎందుకని చెప్పేసి మేము గ్లాస్ బాటిలే వాడుతున్నాము. ఎక్కువ క్వాంటిటీ ఉంటే మాత్రం టిన్స్ వాడుతున్నాం. మెయిన్గా పబ్లిక్ దీన్ని అనుకునేది ఏంటంటే దీంట్లో ఎక్కువ కాస్ట్ ఎక్కువైపోయింది మనం వాడలే అనుకుంటున్నారు. కానీ మనం బయట నూనెలు మీరు 2 కిలోలు వాడేది ఈ ఎద్దుగానుగ నూనె 1 కిలో వాడినా మీకు సరిపోతుంది. పూర్వీకులు ఏం చెప్తుండే అంటే ముందు పాలు పల్స ఉండాలి, నూనెలు చిక్కగా ఉండాలి అని అనుకుంటుండే. కానీ ఇప్పుడు మనం రివర్స్గా పాలు చిక్కగా నూనెలు పల్సగా వాడుతున్నాము. మీరు మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, ఇంట్లో మీ ఆయిల్ వాడేది ఎంత పల్సగా ఉంటుంది కాబట్టి మీరు ఎంత ఎక్కువ పోసినా మీకు దాన్ని ఏం తెలుస్తలే. కానీ దీంట్లో సగం పోస్తే మీకు ఎద్దుగానుగ నూనె సరిపోతుంది. కాబట్టి మీకు చాలా పెద్ద డిఫరెన్స్ ఏం రాదు. మీరు ఆ నూనెలకి దీన్ని తక్కువ వాడడం జరుగుతుంది. కాబట్టి మీకు ఒక 500-600 మంత్లీ మీకు ఎక్కువ ఎక్స్ట్రా అవుతుండొచ్చు. కానీ దీనివల్ల మీకు వచ్చే ఆరోగ్య బెనిఫిట్లు మాత్రం చాలా ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఈ నూనెల వల్ల మనకి ఏంటంటే ఆ నూనె కూడా తక్కువ వాడినట్టు అవుతుంది, దానివల్ల కూడా బెనిఫిట్. ఇంకొకటి ఏంటంటే నేను చెప్పాల్సింది ఏంటంటే మనకి కొలెస్ట్రాల్ టాపిక్ వస్తుంది మన నూనెలు అనగానే. కొలెస్ట్రాల్ హెచ్డిఎల్ ఎల్డిఎల్ అనేవి 2 ఉంటాయి. ఈ నూనెలు వాడడం వల్ల మనకి ఏంటంటే హై డెన్సిటీ కొలెస్ట్రాల్ హెచ్డిఎల్ అనేది ఎక్కువ ఉండాలి, ఎల్డిఎల్ అనేది తక్కువ ఉండాలి. ఈ నూనెలు వాడడం వల్ల ఏంటంటే మనకు హై డెన్సిటీ హెచ్డిఎల్ అనేది ఎక్కువ వస్తుంది, ప్లస్ లో డెన్సిటీ హెచ్డిఎల్ అనేది తక్కువ ఉంటుంది. అదొక్కటే దీని స్పెషాలిటీ. ఈ నూనెను వాడడం వల్ల మీకు ఎలాంటి ప్రాబ్లం జరగదు, ప్లస్ మీకు ఉన్న ఆరోగ్యం మాత్రం మంచిగా అవుతుంది దీనివల్ల. దీంట్లో ఎలాంటి కల్తీలు లేవు. మేము వాడేది ఆ పల్లి అయితే పల్లి, కుసుమ అయితే కుసుమే. దాంట్లో వేసేది ఓన్లీ వాటరు. ఆ వాటర్ కూడా మనము ఎండబెట్టినప్పుడు అది ఎవాపరేట్ అయిపోతుంది. ఆ మిగిలిన నూనెనే మనం ఫిల్టర్ చేసేసి మన వినోదాగులకి బాటిళ్ళలో పోసి ఇస్తున్నాము. కుసుమ అయినా మనము ఇదంతా ఏంటంటే ఈ ప్రకృతి వ్యవసాయం పండించే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సోర్సింగ్ చేస్తున్నాము. అయితే ఇప్పుడే మనది ప్రజెంట్గా అయితే మనం 5-6 రకాలనే ఆయిల్ స్టార్ట్ చేసినాం కాబట్టి కొంచెమే కాబట్టి మనకి దొరికిపోతుంది. ఇక ఫ్యూచర్లో మనం ఇంకా ఆయిల్స్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకా వేరే రైతుల దగ్గరికి వెళ్ళి కూడా తీసుకోవాలని ఆలోచన. ఇప్పుడు ఈ గానుగల వల్ల ఓన్లీ నూనెనే కాకుండా దీన్ని ఎలా అంటారంటే దీనివల్ల ఒక్క గానుగకి 2 ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది, 2 మనుషులకి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది, ఒక ఎద్దుకి పని దొరుకుతుంది. చాలామంది ఏమనుకుంటారు అంటే ఇప్పుడు ఎద్దుని కూడా మీరు సతాయిస్తున్నారు, ఎద్దుని కూడా మీరు పనికి పెడుతున్నారు, దాన్ని ఎందుకు సతాయిస్తున్నారు అంటున్నారు. కానీ మేము ప్రాక్టికల్గా చూసినాము. మేము ఎద్దుని తీసుకొచ్చినప్పుడు మాకు గానుగ లేకుండే, గానుగ అప్పుడు స్టార్ట్ కాలే. ఎద్దుకి రోజు గడ్డి పెడుతుంటే అది ఎట్లయిపోయిందంటే తిని తిరిగినట్టు, మనం కూడా ఎట్లయిపోతాము పని లేక తిని తిరిగినట్టు సేమ్ అట్లనే ఉండే. కానీ ఇప్పుడు డైలీ అది గానుగ పని చేసేసరికి అదేంటంటే దాని టైం ప్రకారం మనం ఇప్పుడు ఆఫీస్కి పోయినట్టు లేకపోతే పనికి పోయినట్టు అది ఒక బ్యాచ్ చేసుకుంటుంది, బ్యాచ్ తర్వాత తింటుంది. అది కూడా దాని డ్యూటీ చేసినట్టు ఉన్నది. దాన్ని ఏం కష్టపడేది అనేది ఏం లేదు. ఎందుకంటే ఎద్దు గానుగలు పెట్టిన వాళ్ళు ఎవ్వరు ఎద్దుని దాన్ని కష్టపెట్టి చేయాలని ఎవ్వరు ఆలోచన లేదు. దానికి కావాల్సిన పనే చేపిస్తారు. ఒక బ్యాచ్ మన కనీసం 2.5 నుంచి 3 గంటలు పని చేస్తుంది అంతే రోజుకి. అదే పని రోజు చేస్తుంది. దాని తర్వాత దానికి కావాల్సిన గడ్డి అయినా దానికి మేత అయినా దానికి మిగిలిపోయిన కేకు అవన్నీ కూడా దానికి ఎద్దుకి ఇవ్వడం జరుగుతుంది. దీన్ని మిషన్ పెట్టడం అనేది పెద్ద ప్రాబ్లం కాదు. ఇంకో 20,000 పెడితే మిషనే పెట్టచ్చు. కానీ ఈ కాన్సెప్ట్ ఎద్దును కూడా బతికించాలని ఉన్నది కాబట్టి ఎద్దుని కంపల్సరీ పెట్టిండ్రు. దీన్ని తీసేసి మనం మిషన్ పెట్టుకొని నడిపించవచ్చు. కానీ అప్పుడు మిషన్ గానుగ అవుతుంది, కానీ అది ఎద్దు గానుగ కిందికి రాదు మళ్ళీ అది. ఇంకొక ప్రాబ్లము దీనికి రేటు పెరగడం అంటే మనం మిషన్ గానుగలు చూస్తాం కాబట్టి మిషన్ది కరెంటుతో నడుస్తుంది, మనం ఎన్ని గంటలైనా నడిపించవచ్చు. కానీ ఎద్దు గానుగ మనం అట్లా నడిపించలేము. మనము ఒక టైమింగ్స్ ఉంటాయి, ఆ టైమింగ్స్ తర్వాత రాత్రి పడితే ఏ టైం పడితే ఆ టైంని మనం ఎద్దు గానుగ నడిపించలేము. ప్లస్ ప్రొడక్షన్ కూడా దీన్ని ఎక్కువ చేయలేము. రోజు కనీసం ఒక ఎద్దు ఒక్కటి బ్యాచ్, లేకపోతే చాలా ఎక్కువ అంటే పొద్దున ఒకటి సాయంత్రం ఒక బ్యాచ్ నడిపేయగలుగుతాం. కాబట్టి దీనికి కాస్ట్ పెరిగిపోతున్నది. కానీ ఈ కాస్ట్ పెరిగినా దాని బెనిఫిట్స్ మాత్రం దానికి డబుల్ ట్రిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి మీకు. మీరు ఒక్కటే ఆలోచించండి, నూనె మన పల్లిదే తీసుకుంటే పల్లి కాస్ట్ కూడా పడని నూనెని మనం 150 రూపాయలకి ఇస్తున్నామంటే దాంట్లో ఎట్లాంటి నూనెలు కలుపుతున్నారో అదొక్కటి ఆలోచించుకోండి.
ఇది మీరు ఏమి ఎక్స్ట్రా ఏం పెడతలే, మీకు ఈ బెనిఫిట్స్ మీ ఆరోగ్యంలో లేకపోతే వేరే దాంట్లో మీకు ఎట్లయినా కవర్ అవుతుంది అది. ఈ ఆయిల్స్ని మా దగ్గర ఉన్నదాన్ని ఎవరైనా ఫోన్ చేసిన వాళ్ళకి డైరెక్ట్ వచ్చి ఫీల్డ్లో నా మా ఆలోచన ఏంటంటే వాళ్ళు డైరెక్ట్ వచ్చి చూసి తీసుకోవడం అనే మా ఫస్ట్ ప్రిఫరెన్స్. ఎందుకంటే వాళ్ళు ఈ సిస్టమ్ని కూడా చూడాలని, చాలామంది ఎద్దుగానుగలు కూడా చూడని వాళ్ళు ఉంటారు కాబట్టి ఒకసారి వచ్చి మా ఫామ్ని విజిట్ చేయండి. మేము ప్రతిరోజు మేము ఇక్కడనే ఉంటాం నైట్ అంతా, ఒక జత మనుషులు ఇక్కడనే ఉంటారు కాబట్టి మీరు ఎనీ టైం రావచ్చు. చూడండి, మీరు ప్రాసెస్ అంతా చూడండి, మీరు నిలబడి చూసి మీరు ఆయిల్ తీసుకోవచ్చు. లేకపోతే ఫోన్ చేసినా మీ ప్లేస్కి మేము ర్యాపిడోనా దేంతోనైనా కొరియర్ సర్వీస్తోనైనా మేము పంపించగలుగుతాం. ఫోన్ నంబరు 9291696249. ఇది స్టార్టింగ్ కాబట్టి మాది ప్రజెంట్గా ఇప్పుడు పెట్టి ఒక 2-3 నెలలు అయింది కాబట్టి మాది ఇంకా మిగతా బెనిఫిట్స్ ఏమైనా ఇంకా ఏమైనా ఛాన్సెస్ వేరే ఛానల్స్ ఉంటే దాని ప్రకారం కూడా మేము అమ్మడానికి ట్రై చేస్తాం. క్లైమేట్ చేంజ్ వల్ల గ్లోబల్ వార్మింగ్ అవన్నీ అంటున్నాం కదా, ఈ ఎద్దుగానుగ వల్ల మనకి లాభాలు హెల్త్కు సంబంధించింది ఉంది, ప్లస్ ఎన్విరాన్మెంట్కి సంబంధించినవి కూడా ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పి ఈ ఎద్దుగానుగలు మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అలానే మన భారతదేశంలో ఉన్న అన్ని ఎద్దుగానుగల లిస్టు తీసుకొని ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇస్తున్నారు. దీనివల్ల ఏంటంటే ఈ ఆయిల్స్ ఏ కరెంటు వాడకుండా, ప్లస్ ఎట్లాంటి పొల్యూషన్ క్రియేట్ చేయకుండా, ఎట్లాంటి వ్యర్థాలు దీని నుంచి రాకుండా ప్రతి ఒక్కటి దీన్ని సస్టైనబుల్గా చేస్తున్నారు కాబట్టి దీనికి కార్బన్ క్రెడిట్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి కాబట్టి దానికోసం అని కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకొకటి, ఈ ఎద్దుగానుగ తీసిన తర్వాత ఈ కేకు లేకపోతే చెక్కని మన పశువులకి, ఆవులకి లేకపోతే మన బర్రెలకి వాటికి మేతలాగా వాటికి పోతాయి కాబట్టి దీంట్లో ఎలాంటి మనకు వేస్టేజ్ లేదు, ప్లస్ ఎలాంటి పొల్యూషన్ అయినా కరెంట్ అయినా యూజ్ చేస్తలే కాబట్టి ఇది మన ఎన్విరాన్మెంట్కి కూడా చాలా ఫ్రెండ్లీ ప్రాసెస్ ఇది. ప్లస్ మనం ప్యాకింగ్ కూడా ఇంత న్యాచురల్ పద్ధతిలో మనము ఆయిల్ తయారు చేసి దీన్ని ప్లాస్టిక్లో పోయడం ఎందుకని ఆలోచించే మేము ఓన్లీ గ్లాస్ బాటిలే వాడుతున్నాము. ఎందుకంటే మనం మళ్ళీ ఇంత చేసిన తర్వాత కూడా మళ్ళీ ప్లాస్టిక్ బాటిల్లో వాడితే దీని ప్యూరిటీ అదంతా బాగుంటుంది కాబట్టి గ్లాస్ బాటిలే వాడుతున్నాం. దానివల్ల కూడా మనకి ఏంటంటే మీకు ఆయిల్స్ రేటు కొంచెం ఎక్కువ అయినట్టు అనిపిస్తుంది మీకు.